విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కోక్ ఓవెన్ డిపార్ట్మెంట్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. నాప్థలిన్ ఆయిల్ ఉత్పత్తి చేస్తుండగా ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పొగ దట్టంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఈ రోజు ఉదయం ఎన్ఏఎఫ్సి యూనిట్ బెంగాల్కి చెందిన ఎన్ఏఎఫ్ యూనిట్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఒక్కసారిగా నాప్థలిన్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతుండగా ఈ యూనిట్ లో మంటలు అనేవి చెలరేగాయి. అయితే ఈ నాప్థలిన్ ఆయిల్ ఉత్పత్తి కారణంగానే దట్టమైన పొగ అనేది అలుముకుంది. చుట్టుపక్కల అక్కడ ఉన్న కార్మికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అలాగే స్టాఫ్ సైతం కూడా ఇమీడియట్లీ గా రెస్పాండ్ అవడం జరిగింది. వెంటనే ఆ మంటలను సైతం కూడా అదుపు చేశారు. ప్రస్తుతానికైతే ఆ నాప్థలిన్ ఉత్పత్తి అనేది క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి గాయాలు అవడం కానీ అక్కడ లాస్ కానీ ఏమీ జరగలేదన్నట్టు కూడా ఆర్ఐఎన్ఎల్ కొద్దిసేపటి క్రితమే ప్రకటన జారీ చేసింది. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కానీ అలాగే ఆస్తి నష్టం కానీ జరగలేదు. ప్రస్తుతానికి అంతా కూడా క్లోజ్ చేశాము. ఇక్కడ ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు లేవంటూ కూడా ఆర్ఐఎన్ఎల్ తెలిపింది. అయితే ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరగడంతో అక్కడ ఉన్న వారితో పాటు అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారు సైతం కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ కూడా స్టీల్ నగరంతో పాటు అనేక భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ దట్టమైన పొగలు అమ్ములుకుంటూ ఉంటాయి. ఈ అమ్ములుకున్న సమయంలోనే ఆ చుట్టుపక్కల నివసిస్తున్న వారంతా కూడా భయాందోళనకు గురవుతూ ఉంటారు. గతంలో సైతం కూడా హెచ్పిసిఎల్ సైతం కానీ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కానీ మరికొన్ని ఫార్మాకి సంబంధించిన కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా దట్టంగా పొగలు అమ్ముకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో అలాంటి భారీ ప్రమాదం ఏమన్నా చోటు చేసుకుని ఉంటుందనేది ప్రజలైతే కాస్త భావించారు. అయినప్పటికీ కూడా అక్కడికి వెంటనే స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఫైర్ సిబ్బంది వారంతా కూడా చేరుకోవడం మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. రైట్ జార్జ్, థ్యాంక్ యూ.